ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత చాలామంది కొన్ని లక్షణాలు అనిపిస్తున్నారు. అయితే ఈ లక్షణాలని మీరు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. చేస్తే ఆ తర్వాత దీర్ఘకాలపు సమస్యల కింద మారతాయి. ఇంతకీ ఈ లక్షణాలు ఏమిటి, వీటిని ఎలా తగ్గించుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వైరస్ జ్వరాలు వీటి తర్వాత చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇదేంటంటే ప్రధానంగా మీరు గమనించాల్సింది మీ జాయింట్స్ని, అలాగే ఆ జాయింట్లో ఉండేటువంటి మార్పుల్ని. వీటిని మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో పడతారు. నిజానికి ఈ ఆర్థరైటిస్ బాధ అనేది అసలు తట్టుకోలేంది. వెంటనే స్పందించాలి, చికిత్స తీసుకోవాలి, లేకపోతే ఆ తర్వాత డిజేబుల్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఆర్థరైటిస్ అనేది ఏంటంటే వయస్సు, అలాగే లింగంతో సంబంధం లేకుండా, లింగభేదంతో సంబంధం లేకుండా అందరినీ ప్రభావితం చేసేటటువంటి చాలా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. ఒకప్పుడు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళని ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చేసేది. కానీ ఇది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కొన్ని స్టాటిస్టిక్స్, కొన్ని గణాంకాల ప్రకారంగా 54 మిలియన్ల పెద్దలు ఈ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. ఇది మామూలు విషయం కాదు. 3 లక్షల మంది పిల్లలు రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఇన్ఫాంటైల్ జోనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ వ్యాధిని స్టార్టింగ్లోనే డయాగ్నోస్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటే డిఫార్మిటీని ఆపచ్చు. అలాగే ఆ పెయిన్ కిల్లర్స్ని వాడాల్సినటువంటి అవసరం లేకుండా దీన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మూలికలతోటి వీటితోటి కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి ఇంతకీ ఈ లక్షణాలు ఏమిటి? ఏదో ఆర్థరైటిస్ అంటే ఎంతసేపు జాయింట్ పెయిన్స్ అని అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని అనుబంధంగా అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి వీటిని గమనించాలి. అవసరమైతే కొన్ని ప్రత్యేకమైన టెస్టులు చేయించుకొని వీటి నుంచి జాగ్రత్త పడాలి. ముందుగా ఇలాంటి వాటిలో చెప్పుకోవాల్సినటువంటి లక్షణం ఏంటంటే జాయింట్ పెయిన్స్, పాలీఆర్థ్రాల్జియా. ఈ జాయింట్ పెయిన్స్ తోటి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ వర్డ్. అంటే ఏదైనా సరే ఒక జాయింట్కి ఇన్ఫ్లమేషన్ చోటు చేసుకుంటే ఆర్థరైటిస్ అంటారు. అది ఏదైనా కావచ్చు. అంటే రియాక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు, రుమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, సెప్టిక్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు. ఈ సాధారణ సంకేతం ఏంటంటే కీళ్ళ నొప్పులు. ఎముకలు బలహీనంగా మారిపోతాయి, అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎక్కువ గంటలు కూర్చున్నప్పుడు ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఈ నొప్పులు క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా మారితే అప్పుడు అది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఆస్టియో ఆర్థరైటిస్కి దారితీసే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీని మీద అవగాహన ఉండాలి, అప్రమత్తం అవ్వాలి. ముఖ్యంగా ఒక లక్షణం ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే బొటన వేళల్లో నొప్పి. ఈ బొటన వేళల్లో నొప్పిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. ఏదో రాయటం వలనో కంప్యూటర్ టైపింగ్ వలన వచ్చింది అనుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తారు. అలాగే కాలి బొటన వేలు. ఈ కాలి బొటన వేలులో కూడా చాలా నొప్పిగా ఉంటూ ఉంటుంది. అప్పుడు ఇది క్రానిక్గా మారుతుంది. ఇది గౌటీ ఆర్థరైటిస్కి సంకేతం. అట్లాగని మిగతా ఆర్థరైటిస్లో కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఇది ఫస్ట్ ఈ బొటన వేలు మీద ఒత్తిడి పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆర్థరైటిస్కి ఒక సంకేతం. దీనికి సంబంధించి ఈ బొటన వేలు ఎంత నొప్పి ఉంటుందంటే తాకటానికి కూడా భరించలేనంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, సెన్సిటివిటీ బాగా పెరిగిపోతుంది. ఇలాంటి ఈ లక్షణాన్ని అస్సలు అశ్రద్ధ చేయదు. అలాగే మరొక ముఖ్య లక్షణం వేళల్లో కణుపులు, గడ్డలు తయారవటం. దీన్ని చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ఫింగర్స్లో ఈ గడ్డలు ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్, ఇంకా ఇలాంటి కొన్ని ఆర్థరైటిస్ని సూచిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఆస్టియో ఆర్థరైటిస్లో అరిగిపోయిన మృదులాస్థి వల్ల ఈ బోన్ స్పర్స్ అనేవి తయారవుతాయి. రుమటైడ్ ఆర్థరైటిస్లోనేమో కొన్ని నాడ్యూల్స్ లాగా, గడ్డల్లాగా తయారై పాదాలు, ఆ చేతుల పైన సమానంగా పరుచుకొని ఉంటాయి. వీటిని హేబర్డన్ నోట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవి చూడటానికి బఠానీ ఆకారంలో, బఠానీ పరిమాణంలో ఆ బోనీ ప్రామినెన్సెస్కి అంటే ఆ బోన్ పెరుగుదలకి కారణమవుతూ ఉంటాయి. వేలు కొనకి దగ్గర ఉన్న భాగాల మీద సాధారణంగా ఈ గడ్డలు తయారవుతూ ఉంటాయి. ఇవి చాలా బాధాకరంగా, పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. ఒక్కోసారి చలనం కూడా కోల్పోయేలాగా చేస్తాయి. అంటే కదిలిక కష్టమైపోతుంది ఆ వేలుని. వేళ్ళు గట్టిగా కూడా మారిపోతాయి. మూతలు తీయటం, షర్ట్ బటన్స్ని పెట్టుకోవటం, ఇలాంటివి కష్టతరంగా మారతాయి. రోజువారీ పనులు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి.
ఇక అతి ముఖ్యమైన మరొక లక్షణం ఏంటంటే నిద్ర పట్టడంలో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అశ్రద్ధ చేయకూడని లక్షణం. కీళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ కూడా నిద్రకి తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతూ ఉంటుంది. నిద్రపోవటం చాలా కష్టంగా మారుతుంది. ఈ నిద్ర పోలేకపోవటం వల్ల అది మళ్ళీ నొప్పికి దారితీస్తుంటుంది. ఎందుకంటే నిద్రలేమి వల్ల జాయింట్ రిపేర్ అనేది జరగదు. ఇన్ఫ్లమేషన్ దీంతో ఎక్కువైపోతుంది. అసలు ఈ పరిస్థితి ఉన్న వాళ్ళలో 80% పైగా నొప్పి, వాపు వీటి వల్ల నిద్రలోకి జారుకోవటం, నిద్రపోవటం అనేది కష్టంగా ఉంటూ ఉంటుంది. నిద్ర మేలుకుంటూ ఉంటారు కూడా. అలాగే ఆర్థరైటిస్లో మనకు అనుబంధ లక్షణం చాలామంది గమనించింది ఏంటంటే అలసట. ఈ అలసట కూడా ఒక ముఖ్యమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఇది కూడా అశ్రద్ధ చేయకూడదు. అలసటతో ఉన్నప్పుడు ఇక అదర్ ఇమ్యూన్ కండిషన్స్ దాడి చేస్తూ ఉంటాయి. ఫ్లూ ఇలాంటివి. అండ్ ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి. కాబట్టి శరీరం కానీ అవయవాలు కానీ బరువుగా కదలటానికి కష్టంగా అనిపిస్తున్నప్పుడు అది ఏదోలే అలసటగా అనుకోకుండా ఈ ఆర్థరైటిస్ గురించి ఆలోచించాలి. ఆర్థరైటిస్లో రోజంతా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. శక్తి తగ్గిపోయిన ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. అలాగే అన్రిలేటెడ్గా అనిపించినప్పటికీ స్కిన్ డిసీజ్ కూడా ఉంటూ ఉంటుంది. ప్రధానంగా సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. చాలామందిలో ముందు సోరియాసిస్ లేకుండా ఆర్థరైటిస్ బయటపడుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడో సోరియాసిస్ వస్తుంది. దానికి మెయిన్ కారణం సోరియాసిస్. సోరియాసిస్ అనేది ఏంటంటే చర్మం పైన ఉండేటటువంటి ఒక పొలుసుల వ్యాధి. అంటే కణాల జీవిత చక్రాన్ని మామూలుగా 24 hours 28 daysకి ఒకసారి తయారు కావాల్సినటువంటి ఈ చర్మం ముందే 3 రోజులకు ఒకసారి తయారవుతూ ఉంటుంది. ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్. దీనివల్ల ఆ చర్మ కణాల ఉపరితలం పైన పెరిగిపోతూ ఉంటాయి. సోరియాసిస్ ఉన్నప్పుడు సాధారణంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతూ ఉంటారు 15 to 20% పీపుల్. దీనివల్ల కీళ్ళవాపులు, కీళ్ళు గట్టి పట్టడం, పెయిన్ఫుల్గా అనిపించడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సోరియాసిస్ లాగానే ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా ఒక క్రానిక్ కండిషన్. అయితే అదృష్టవశాత్తు దీనికి ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇలాగా అనేక రకాలుగా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి వీటిపైన అవగాహన ఉండాలి. లేకపోతే పర్మనెంట్ డిఫార్మిటీని కలిగజేసేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీకు. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఈ వీడియో చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉందని మీకు అనిపించిన లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.